హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ హోమ్. ఇవాళ నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మరి తయారీ విధాన్ని చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. ఇలా అంతటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అంతా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై కావాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి. ఇలా అంతటినీ ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ని తీసుకొని పగలగొట్టి వేసుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఎగ్స్ని వేసిన వెంటనే కలపరాదు. ఇలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ చేసుకోవాలి. ఇలా ఒకేసారి మనం కలిపామంటే పొడి పొడిగా వస్తుందండి ఎగ్. ఇప్పుడు లైట్గా ఒకసారి కలిపి మళ్ళీ కొద్దిసేపు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అంతటినీ ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అన్నంతో కానీ మిగిలిన అన్నంతో కానీ ఈ విధంగా తొందరగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ను ఆఫ్ చేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ రైస్ రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వెనిస్ హోమ్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్